అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి కరిష్మా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఆవిడ నరసింహలో రమ్యకృష్ణ గారిలాగా రెడీ అయి రావడం జరిగింది. అండ్ అలానే స్వాతి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా చంటిలో మీనా, అమాయకత్వపు మీనా. అండ్ అలానే రాజశ్రీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఐశ్వర్యరాయ? ఓకే, ప్రియురాలు పిలిచిందిలో ఐశ్వర్యరాయ్ కూడా. అండ్ ఇప్పుడు అనిల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనిల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈయన చూస్తే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎవరు చెప్పండి? సింధూరంలో రవితేజ గారి గెటప్. అండ్ లతీష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనేమో రాయలసీమ రామన్న చౌదరి. అసలు అలానే వస్తున్నారు ఆయన, మామూలుగా కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కూడా మార్చకుండా. అండ్ అలానే తేజ విహాన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ మీనా వచ్చారు. ఇప్పుడు చంటి బాగానే సెట్ చేశారు అందరినీ. అరుస్తున్నారు మీరు వస్తుంటే. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యాన్సా? ఓకే. అండ్ అమ్మ రమేష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి మంచి పాత్రల్లో చూసాం. అండ్ ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అమ్మ రమేష్ గారు. ఈయన ఎర్ర సైన్యంలో ఆర్ నారాయణమూర్తి గారు లాగా ఇవాళ రెడీ అయి రావడం జరిగింది. అండ్ అలానే సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈయనేమో ఓసే రాములమ్మలో దాసరి నారాయణరావు గారు లాగా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మా బిజినెస్ హెడ్ చావన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అసలే కొత్త పెళ్లి కొడుకు. మా పెళ్లి సందడిలో శ్రీకాంత్, చావన్ గారు. అండ్ అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మదన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సీతయ్య ఎవరి మాట రండి అటు రండి. అండ్ ఇప్పుడు మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా శ్రీ మహాలక్ష్మిలో శ్రీహరి అనమాట. సో శ్రీహరి గారు లాగా రావడం జరిగింది. ఎస్, అండ్ ఆయన అమాయకంగా కనిపిస్తారు కానీ పని చేస్తే మాత్రం అది హిట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేస్తూ ఉంటారు. మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో శుభలగ్నంలో జగపతి బాబు అనమాట ఆయన. అండ్ అలానే ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి అక్షయ్ రామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆ డిఓపి సో దళపతిలో రజనీకాంత్ గారి లాగా ఇవాళ ఆయన రావడం జరిగింది. ఆ డిఓపి అక్షయ్ రామ్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి ప్రదీప్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శివా సినిమాలో నాగ్ సార్ లాగా ఆయన చైన్ కూడా తెచ్చుకున్నారు, అసలు సైకిల్ చైన్, క్రేజీ. ఎస్, సో మా మెయిన్ పిల్లర్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం మునిరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మునిరాజు గారు తన డెబ్యూ ఫిలిం తిమ్మరాజుపల్లి టీవీతో మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ వేద జలంధర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శారదాగా మన అందరినీ కట్టి పడేయడానికి రాబోతున్నారు. అండ్ ఇంకా ఈ సారీ చూసాక వేరే డౌట్లు ఉంటాయా చెప్పండి? జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారు లాగా. ఎస్, అండ్ మా హీరో సతీష్గా మన అందరినీ కనువిందు చేయపోవడానికి సిద్ధమైపోయినటువంటి సాయి తేజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా ముఠా మేస్త్రి చిరంజీవి గారి గెటప్లో ఇవాళ రావడం జరిగింది. విశాలి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ ఇవాళ ఎఫర్ట్స్ అన్నీ మీవేనా అండి? కాదా? ఓకే, సో మూవీలో అద్భుతమైన కాస్ట్యూమ్స్ అందించారు. అండ్ హీరోయిన్ ఎంత అందంగా కనిపిస్తుందో అచ్చ తెలుగు 16 నాళ్ళ లంగావనీలు వేసుకొని. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరో, ఆర్ యంగ్ ప్రొడ్యూసర్, ఆర్ రాజావారు కిరణ్ అబ్బవరం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తాను ఎదగడం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న 10 మందికి పని కల్పించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మా కిరణ్ అబ్బవరం గారు. మొదటిసారి ప్రొడ్యూసర్గా మారి ఈ తిమ్మరాజుపల్లి టీవీని ఏప్రిల్ 17వ తారీఖున మన అందరికీ అందించబోతూ ఉన్నారు.
అండ్ కిరణ్ అబ్బవరం గారు మా చెన్నకేశవరెడ్డి ఇవాళ. వంశీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రెడీ? సేమ్ ఛానల్స్కి కూడా. ఇవాళ ఎంత పెద్ద గ్యాంగ్ అయిపోయిందంటే యాంకర్కి నిల్చోడానికి ప్లేస్ లేదు, అలా ఉంది. కిరణ్ గారు డైరెక్టర్, హీరో హీరోయిన్.